హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం వానా ఆర్క్ లో 937 చాప్టర్స్ వరకు ఫినిష్ చేసుకున్నాం. ఒకవేళ గనక మీరు ఇక్కడ నుండి యానిమే స్టార్ట్ చేయాలనుకుంటే ఎపిసోడ్ నంబర్ 937 నుంచి స్టార్ట్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 60K కి చాలా దగ్గరలో ఉన్నాం. అండ్ నా సైడ్ నుంచి ఇంకో రిక్వెస్ట్, ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. చెత్తని డస్ట్బిన్ లో మాత్రమే పడేయండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోండి. చేస్తారని ఆశిస్తూ డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ పార్ట్ లో ఒక మాంక్ జోరో దగ్గర నుంచి తన కత్తి తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. అదే ర్యూమా ఇచ్చిన షూస్ వి. జోరో దొంగతనం చేశాడేమో అనుకుని అటాక్ చేసి తన దగ్గర నుండి తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ ఇంతలోనే అక్కడికి ఒటకోలను తరుముకుంటూ కమాజో అనే అసాసిన్ వస్తాడు. మురాసాకిని అండ్ టోకోని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ జోరో తనతో ఫైట్ చేసి తనను ఓడించి వీళ్ళిద్దరిని కాపాడతాడనమాట. కానీ వీళ్ళిద్దరికి మధ్యలో జరిగిన ఫైట్ లో ఆ మోంక్ కలెక్ట్ చేసుకోవడం వల్ల జోరో షోల్డర్ లో చాలా పెద్ద గాయాన్ని తీసుకుంటాడు. ఆ తర్వాత స్పో తప్పి పడిపోతాడనమాట. జోరో పడిపోగానే మాంక్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. పార్ట్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. కురి విలేజ్ దగ్గర కినుమాన్ డాగ్ స్టామ్ ని కలుస్తాడు. అండ్ తనతో చాలా సీరియస్ గా వాళ్ళు పబ్లిష్ చేసిన పాంప్లెట్స్ లో క్రెసెంట్ మూన్ గురించి అందరికి తెలిసిపోయిందని డాగ్ స్టామ్ కి చెప్తాడు. అండ్ ఆ ముద్రుండే ప్రతి ఒక్కరిని క్యాప్చర్ చేస్తున్నారని కినుమాన్ చెప్తాడు. అది విని డాగ్ స్టామ్ కి అర్థం కాదు. అసలు ఈ మార్క్ గురించి అండ్ ఆ సింబల్ గురించి ఎవరు ఒరొచ్చి వాళ్ళకి తెలిసేలా చేశారు అని. కినుమాన్ కూడా ఇదే ఆలోచనలో పడతాడు. కట్ చేస్తే ఫ్లవర్ క్యాపిటల్ లో కినుమాన్ వాళ్ళు మాట్లాడుకున్నట్టుగానే ఎవరెవరి కాలకైతే క్రెసెంట్ మూన్ ఉందో వాళ్ళందరినీ పట్టుకుని బంధిస్తూ ఉంటారు. అండ్ ఆ పని కరెక్ట్ గా జరిగేలా ఎక్స్ డ్రేక్ అండ్ బాసిల్ హాకిన్స్ చూసుకుంటూ ఉంటారన్నమాట. కట్ చేస్తే ఇంకోవైపు ఫ్లవర్ క్యాపిటల్ బ్రోతల్ దగ్గర క్యోషిరో మనిషి వచ్చి తనతో చెప్తాడు, మీరు కొమరోసాకిని అటాక్ చేశారు కదా అండ్ తనని చంపేశారు. జనాలు మీ మీద చాలా కోపంగా ఉన్నారు. రేపు తన ఫ్యూనరల్ లో చాలా జాగ్రత్తగా ఉండండి అని. అది విని క్యోషిరో, అయినా ఆ జనాలు దీని గురించి మర్చిపోతే మంచిది అనుకుంటా, ఎందుకంటే వాళ్ళు పోగొట్టుకున్న దానికంటే నేను పోగొట్టుకున్నదే ఎక్కువ అని అంటాడు. అండ్ తన దగ్గర పనిచేసే వ్యక్తి వెళ్ళిపోయే ముందు క్యోషిరోకి పాంప్లెట్ చూపించి ఓరొచ్చి చాలా కోపంగా ఉన్నాడు, దానంతటికి రీజన్ ఇదే అని తన చేతుల్లో ఉన్న పాంప్లెట్ ని చూపిస్తాడు. కట్ చేసి ఇంకోవైపు ఎబిసు టౌన్ లో క్రెసెంట్ మూన్ గురించి ఎవరు బయట చెప్పారు అని నామి వాళ్ళు అండ్ లా వాళ్ళు ఒకరి మీద ఒకరు అనుమానం పెంచుకొని ఎవరు రివీల్ చేసి ఉంటారు అనే డౌట్ లో ఉంటారో. నామి కోపం వచ్చి సాంజిని కొడుతుంది కూడా, తనే కొంపదీసి ఏ అమ్మాయి దగ్గరైనా వాగాడేమో అని. షినోబు లాతో గొడవ పడుతుంది, ఎందుకంటే తన క్రూమేట్స్ ని లాక్ చేసేసి ఉంటారో. మేబీ వాళ్ళేమైనా లీక్ చేశారేమో అని షినోబు అంటే, దానికి లా రిటర్న్ లో కావాలంటే నా మనుషులు చచ్చిపోతారు గానీ వాళ్ళ నోట్లో నుండి నిజం మాత్రం బయటికి రాదు అని షినోబుతో వాదిస్తాడు. దానికి షినోబు కోపం వచ్చి ఎవరెవరైతే దొరికిపోయారో వాళ్ళందరినీ క్యాప్చర్ చేసి మనం చంపేయాలి, లేకపోతే ప్రాబ్లం ఎండ్ అవ్వదు అని అంటే, అది విని లాక్ కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అని అంటే, దానికి షినోబు, ఇది కామన్ నింజావే, మన మనుషులు కనుక అపోనెంట్స్ కి దొరికిపోతే వాళ్ళని అక్కడే చంపేయాలి, అప్పుడే నిజం బయటికి రాదు. మనం ఇక్కడ గేమ్ ఆడట్లేదు, మేము 20 ఏళ్ళుగా ఇది చేయాలని ట్రై చేస్తున్నాం. ఈసారి కనుక ఫెయిల్ అయితే మాకు ఇంకో ఛాన్స్ ఎప్పటికీ దొరకదు అని ఏడుస్తూ అరుస్తుంది. అది విని కాంజురో షినోబుని తిడతాడు, ప్రతిసారి మనం అనుకున్నట్టుగానే అన్ని జరగకపోవచ్చు, నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమవుతుంది, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కనుక మనకి హెల్ప్ చేయకపోయి ఉంటే మనం ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు. ఇలానే కొట్లాడుకుంటూ ఉంటే మనం ఎప్పటికీ లార్డ్ ఓడని కోరుకున్నది చేయలేము అని తన మీద గట్టిగా అరుస్తాడు. ఇంతలోనే అక్కడికి యాసు వస్తాడనమాట. వాళ్ళు పెద్ద పెద్దగా వాదులాడుకుంటుంటే వాళ్ళ సౌండ్స్ విని తన లోపలికి వచ్చుంటాడు. రాగానే షినోబుని అండ్ కాంజురోని ఇద్దరిని గుర్తుపట్టి వాళ్ళు స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్న పాంప్లెట్ ని చూపించి, క్యాపిటల్ లో ఎంత హడావుడిగా ఉందో తెలుసా, మొత్తం దీని గురించే, అయితే నిజంగానే ఒక పెద్ద వార్ రాబోతోందా అని వాళ్ళని చాలా ఎక్సైటింగ్ గా అడుగుతాడు. సో యాసుకు కూడా తెలుసు అనమాట ఆ సింబల్ కి మీనింగ్ ఏంటి అని. కట్ చేస్తే ఇంకోవైపు నార్దర్న్ గ్రేవ్ యార్డ్ రింగోలో కమాజోతో ఫైట్ తర్వాత జోరో నిద్రలేస్తాడు. లేవగానే నా స్వాట్స్ ఎక్కడా అని నిద్రలేస్తాడు. వెంటనే కుమరోసాకి జోరోని కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్తుంది, ఎందుకంటే వుండ్ హీల్ అవ్వాలి కాబట్టి. అండ్ వాళ్ళ ప్రాణాలు కాపాడినందుకు జోరోకి స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్తుంది. వాళ్ళని కాపాడే ప్రాసెస్ లో జోరోకి గాయమైందని తనకు సారీ చెప్తే జోరో ఒకటే మాట అంటాడు, మీరు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తగిలిన గాయం నా ల్యాక్ ఆఫ్ స్కిల్ వల్ల జరిగింది అని. సో జోరో నుండి మనం ఒకటి నేర్చుకోవచ్చు. జోరో ఒకటేసారి ఇద్దరితో ఫైట్ చేసినప్పుడు తనకు గాయమైంది, దానికి రీజన్ ఇద్దరితో ఫైట్ చేయడము అని చెప్పొచ్చు, కానీ ఇది నా మిస్టేక్ వల్లే జరిగింది అని తన ప్రాబ్లం ని ఓన్ చేసుకున్నాడు. రేపు పొద్దున్నే మీకు కూడా ఒక సిచ్యువేషన్ రావచ్చు, ఆ టైంలో మాత్రం ఏదో ఒక రీజన్ ఇచ్చేసి తప్పించుకోవాలని మాత్రం అనుకోకండి. మీ లైఫ్ లో ఏం జరిగినా అది వేరే వాళ్ళ మీదకు తోసేయకుండా దానికి రెస్పాన్సిబుల్ మీరే అని ఎప్పుడు ఫీల్ అవుతారో అప్పుడే మీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో బ్యాక్ టు ద చాప్టర్. కొమరోసాకి చెప్తున్నా వినకుండా జోరో తన స్వాడ్ ని తిరిగి తీసుకొచ్చుకోవాలని అక్కడి నుండి లేచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ కొమరోసాకి తనని తిరిగి లాగేసి రెస్ట్ తీసుకునేలా బలవంతం చేస్తుంది. అండ్ జోరో రెస్ట్ తీసుకోవడానికి ఒప్పుకుంటాడు. తనకి ఫుడ్ పెట్టే టైంలో కొమరోసాకి జోరో స్వాడ్ తీసుకెళ్లిపోయిన వాడి గురించి చెప్తుంది. తన పేరు గ్యోకుమారు అని. ఎవరైనా వెపన్స్ తో బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళని కన్ఫ్రంట్ చేయడానికి అక్కడికి వస్తాడు అని కొమరోసాకి జోరోకి చెప్తుంది. ఆ తర్వాత జోరో కొమరోసాకి వాళ్ళని అడుగుతాడు, మిమ్మల్ని ఆ కమాజో ఎందుకు అటాక్ చేయడానికి ట్రై చేశాడు అని. దానికి కొమరోసాకి ఒరోచితో జరిగిన గొడవ గురించి చెప్తుంది. ఆ తర్వాత జోరోతో, మీరు చూడ్డానికి బయట నుండి వచ్చిన వ్యక్తిలా ఉన్నారు, కానీ మీ డ్రెస్ మాత్రం వానోకు సంబంధించినట్టే ఉంది, మీరు చాలా మంచివారిలా కూడా ఉన్నారు, నాకెందుకో మీకు ఒక నిజం చెప్పాలనిపిస్తుంది
అనిపిస్తోంది. నేను మా అన్న కోసం 20 సంవత్సరాలుగా వెతుకుతున్నాను. తను ఇప్పుడు ఖచ్చితంగా వానోలోనే ఉన్నాడని నాకు అనిపిస్తోంది. అండ్ తన పేరు కోజుకి మొమనోస్కే. నేను తన చెల్లెల్ని, నా పేరు హియోరి అని చెప్తుంది. సో ఇన్ని రోజులు మనం కొమరోసాకే అనుకుంటున్నది మొమనోస్కే చెల్లి అయిన హియోరిని. సో తన పేరు హియోరి అండ్ వాళ్ళన్న మొమనోస్కే అని చెప్పగానే జోరో స్టన్ అవుతాడు. జోరో మొమనోస్కే ని గుర్తుపట్టగానే హియోరి ఆనందానికి అవధులుండవు. నేను చూస్తానే అనుకున్నాను, ధైర్యం చేసి నిజం చెప్పినందుకు మంచిదైంది. అయితే మా అన్న ఎవరో మీకు తెలుసా? తను బ్రతికే ఉన్నాడా? కోజుకి క్లాన్ తిరిగి రాబోతుంది అని క్యాపిటల్ మొత్తం మాట్లాడుకున్నారు. మీలాంటి ఫారెన్ సమరాన్ని చూడగానే నాకు అర్థమైంది, మీరు ఖచ్చితంగా మా అన్నతో పాటే వర్క్ చేస్తూ ఉండాలని, లేదా మా అన్నను చంపడానికి ట్రై చేస్తుండాలని అని అంటే తన మాటలు విన్న జోరో తనకు తెలిసిందంతా పూర్తిగా తనకు చెప్పేయకుండా కొంచెం జాగ్రత్త పడి మొమనోస్కేకి నేను ఎనిమి కాదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. అది విని హియోరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కినిమాన్, కాంజిరో, రైజో, ఒకికు వీళ్ళందరి గురించి అడుగుతుంది అనమాట. అండ్ మెల్లగా జోరోకు మ్యాటర్ అర్థమవుతుంది. మొమనోస్కే పాస్ట్ నుండి ఫ్యూచర్ కి టైం ట్రావెల్ చేసి వచ్చాడని. జోరో హియోరిని అడుగుతాడు, ఈ చిన్నపిల్లకి ఇవన్నీ తెలిస్తే ప్రాబ్లం ఏం లేదా అని. దానికి హియోరి టోకోని హగ్ చేసుకుని, నా చిన్న సీక్రెట్ తెలిసిన కొద్ది మంది ఫ్రెండ్స్ లో తను కూడా ఒకటే. ఈ పిల్ల నన్ను నవ్విస్తూ ఉంటుంది, అలాగే ఎన్ని సంవత్సరాలు బ్రతకగలిగాను. 20 ఏళ్ల క్రితం నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా క్యాజుల్ మొత్తాన్ని తగలబెట్టేశారు. నా కళ్ళ ముందరే మా అన్న మాయమైపోయాడు. అదే రోజే మా అమ్మని, మా నాన్నను కూడా పోగొట్టుకున్నాను. 20 ఏళ్ల తర్వాత మా అన్న మళ్ళీ తిరిగి వస్తాడనే ఆశతో ఇన్ని రోజులు బ్రతుకున్నాను. లేకపోతే ఎప్పుడో చనిపోయి ఉండాలి అని అంటే దానికి జోరో, నువ్వు కూడా తనతో పాటు ఫ్యూచర్ కు వచ్చేసి ఉండొచ్చు కదా అని అంటే దానికి హియోరి, అలా చేయడానికి వీల్లేదు, ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా బ్రతకాలి. ఒకవేళ గనక ఫ్యూచర్ కి వెళ్లి ఇద్దరు చనిపోతే కోజుకి క్లాన్ మొత్తం అంతమవుతుంది. సో ఒకరు పాస్ట్ లో అండ్ ఒకరు ఫ్యూచర్ లో. మా ప్రాణాలని కాపాడుకోవడానికి ట్రై చేశాం. నాకు కావాల్సిన వాళ్ళందరూ ఒకటే రోజు చనిపోయిన తర్వాత మా ఫాదర్ వెజలైన కావమట్సు ది కప్ప నన్ను చిన్నప్పటి నుండి చాలా జాగ్రత్తగా పెంచాడు. క్యాజల్ మొత్తం తగలబడిపోయిన తర్వాత ఎనిమిస్ మా కోసం వెతకడం స్టార్ట్ చేశారు. అప్పుడు నన్ను కావమట్సునే కాపాడాడు. నేను బాధలో ఉన్నా అని చెప్పి నన్ను నవ్వించడానికి చాలా ట్రై చేశాడు. నాకు ఫుడ్ పెట్టడానికి తను చాలా రోజులు పస్తునున్నాడు. తనతో కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత నేను మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేశాను అని చెప్తే దానికి జోరో, అయితే తను ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. దానికి హియోరి, నాకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తను నేను సపరేట్ అయిపోయాం. కానీ నాకు బాగా తెలుసు కావమట్సు చాలా పవర్ఫుల్. తను కూడా ఒక సామురాయ్. తను కూడా ఈ గ్రేటెస్ట్ బ్యాటిల్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటాడు. తనని మళ్ళీ చూడాలని ఉంది అని చెప్తుంది. ఆ తర్వాత జోరో దగ్గర నుంటే క్యాట్ వైపర్ గురించి అండ్ డాగ్ స్టామ్ గురించి కూడా తెలుసుకుంటుంది. వాళ్ళు కూడా బ్రతికే ఉన్నారని తెలుసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలోనే జోరో ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. వీళ్ళందరినీ కలిసి 9 రెడ్ స్కబార్డ్స్ అని పిలుస్తారు కదా. వీళ్ళలో క్యాట్ వైపర్, డాగ్ స్టామ్, ఒకిక్కు, రైజో, కాంజురో అండ్ కినోమాన్ ఉన్నారు. మిగతా ముగ్గురు ఎవరు? వాళ్ళని నేను ఇంతవరకు మీట్ అవ్వలేదు అని అంటే దానికి హియోరి చెప్తుంది, మిగతా ముగ్గురు కావామాట్సు, డెంజిరో అండ్ అషురా డోజీ అని. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బ్యాటిల్ కోసమే వెయిట్ చేస్తుంటారు. వాళ్ళ సింబల్ చూడగానే ఖచ్చితంగా తిరిగి వస్తారని జోరోకి చెప్తుంది. దానికి జోరో, ఈ ఇన్ఫర్మేషన్ ఏమో మనం క్యాపిటల్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాం. మన గోల్ గురించి ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా మనం మీట్ అవ్వాల్సిన ప్లేస్ ఇవన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి. మన ఫ్రెండ్స్ ని చాలా మందిని వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. అయినా నేను ఇప్పుడు ఇవన్నీ ఆలోచించడం కంటే కాసేపు రెస్ట్ తీసుకోవడం బెటర్ అని రెస్ట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు జోరో అనుకున్నట్టుగానే ఫుకురోకోజీ అండ్ తన టీం అందరూ కాలు మీద క్రెసెంట్ మూన్ ఉండే వాళ్ళందరినీ వెతికి ఒక జైల్లో వేసుంటారు. వీళ్ళలో లా క్రూమేట్స్ కూడా ఉంటారనమాట. అదే బెప్పో వాళ్ళు. వీళ్ళని ఎంత టార్చర్ పెట్టినా వీళ్ళు అసలు నిజం ఒప్పుకోరు అండ్ బ్యాటిల్ గురించి మాట్లాడరు. ఆ క్రెసెంట్ మూన్ అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్, అంతకుమించి ఏమీ లేదని ఫుకురోకోజీ వాళ్ళని నమ్మించడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళు నమ్మరన్నమాట. కట్ చేస్తే ఇంకోవైపు ఉడాన్ ప్రిజన్ లో సూమో రెజ్లింగ్ మ్యాచ్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. లూఫీ ఒకరి తర్వాత ఒకరిని ఓడిస్తూనే ఉంటాడు. సో ఈసారి ఫీల్డ్ లోకి ఆల్పెక్ అని అండ్ మాడిలో మ్యాన్ అనే ఇంకో గిఫ్టర్ ని పంపిస్తారు. తన దగ్గర సీ స్టోన్ తో చేసిన బుల్లెట్స్ ఉండే గన్ ఉంటుంది. వాళ్ళు లూఫీ నా గన్ తో లేపేద్దాం అనుకుంటాడు గానీ చుట్టూ ఉన్న వ్యూవర్స్ ఎవరు ఒప్పుకోరు. మ్యాచ్ ఫాస్ట్ గా అయిపోతుందని తనని తిడతారు. సో కోపంలో ఆ వ్యూవర్స్ చెప్పేది పట్టించుకోకుండా ఫస్ట్ హ్యోగురో మీద అటాక్ చేయాలనుకుంటాడు. కానీ లూఫీ కాటాకురితో ఫైట్ తర్వాత కొంచెం ఫ్యూచర్ ని చూడగలుగుతుంటాడు. సో ముందుగానే హ్యోగురోకి తను ఎక్కడెక్కడ అటాక్ చేస్తాడో చెప్పేసి వాళ్ళ మీద అటాక్ చేయిస్తాడు. అండ్ ఆల్పెక్క అండ్ ఇంకోడు ఎగ్జాక్ట్ గా లూఫీ చెప్పినట్టుగానే హ్యోగురోని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. సో లూఫీ చెప్పింది ఫాలో అయ్యి హ్యోగురో ఆల్పెక్కానే అటాక్ చేస్తాడు. ఇంతలోనే మడిల్లో లూఫీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే లూఫీ తప్పించుకొని తన ఆర్మ్ తో మడిల్లో మ్యాన్ ముఖం మీద గుద్దడానికి ట్రై చేస్తాడు. కానీ సగం దూరంలోనే ఆపేస్తాడనమాట. అది చూసి హ్యోగురో లూఫీతో, సర్ లూఫీ, వాళ్ళు మిమ్మల్ని చంపడానికి ట్రై చేస్తున్నారు, మీరేమో మీ పంచెస్ ని పూర్తిగా కొట్టట్లేదు అండ్ దీన్ని ట్రైనింగ్ అంటున్నారు, ఇంతకీ ఏం చేయడానికి ట్రై చేస్తున్నారు అని అడిగితే దానికి లూఫీ, నేను వాళ్ళని కొట్టకుండా ఉండడానికి ట్రై చేయట్లేదు, వాళ్ళని టచ్ చేయకుండా కొట్టడానికి ట్రై చేస్తున్నాను. అలా చేస్తేనే కైడో స్కిన్ ని నేను పెనట్రేట్ చేయగలుగుతాను. నేను అది అచీవ్ చేసేదాకా ఇలానే చేస్తుంటాను. నేను ఆల్రెడీ టచ్ చేయకుండా వేరే వాళ్ళని
కొట్టడం చూశాను. నేను కూడా సేమ్ ఆర్మమెంట్ హాకీని యూజ్ చేయగలుగుతాను, కానీ నాకు పూర్తిగా అర్థం కావట్లేదు అని అంటాడు. అది విని హ్యూగరో, నాకు హాకీ అనేది ఫారిన్ కాన్సెప్ట్, దాని గురించి పూర్తిగా తెలియదు, కానీ వానోలో కూడా ఒక ఇన్విజిబుల్ పవర్ ని యూజ్ చేస్తాం. అది బాడీ లోపల నుంచి వచ్చి బ్లేడ్ ని కవర్ చేసేలా చేస్తుంది. అలా ఇన్విజిబుల్ పవర్ తో కవర్ అయిన కటానా స్టీల్ ని కూడా ఈజీగా కట్ చేస్తుంది. ఒకవేళ వద్దు అనుకుంటే ఒక షీట్ ఆఫ్ పేపర్ ని కూడా హార్మ్ చేయలేదు. నేను కూడా ఒకప్పుడు ఒక మైటీ బ్లేడ్ ని యూజ్ చేశాను. నీకు నేను అది ప్రాపర్ గా టీచ్ చేయగలుగుతాను లేదో నాకు తెలియదు, కానీ ఇది ఒకసారి చూడు అండ్ నాకు డైరెక్షన్స్ చెప్పు అని లూఫీని అడుగుతాడు. ఆ తర్వాత ఫాస్ట్ గా ఆల్పాకమాన్ వైపు పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఆల్పాకమాన్ ఎక్కడ అటాక్ చేస్తాడో లూఫీ ముందుగానే చెప్పేగానే హ్యూగరో ఆ అటాక్స్ నుండి తప్పించుకొని ఆర్మమెంట్ హాకీని యూజ్ చేసి ఆల్పాకమాన్ ని టచ్ చేయకుండా తనని అటాక్ చేస్తాడు. దెబ్బకి ఆల్పాక అక్కడికక్కడే పడిపోతాడనమాట. అది చూసి లూఫీ అండ్ క్వీన్ ఇద్దరు షాక్ అవుతారు, అక్కడ ఉండే వ్యూవర్స్ కూడా. అయితే ఆ ఓల్డ్ మ్యాన్ హ్యూనేనా నిజమైన హ్యూగరో? తన ఒక గిఫ్టర్ ని ఓడించాడంటే ఖచ్చితంగా తన హ్యూగరోనే అని అక్కడున్న వాళ్ళందరూ ఫిక్స్ అయిపోతారు. హ్యూగరో లూఫీని చూసి, ఇప్పుడు నేను చేసింది చూసావు కదా లూఫీ, ఒకవేళ నీకు ఇదే కావాలంటే నేను నీకు నేర్పించడానికి ట్రై చేస్తాను అని లూఫీతో చెప్తాడు. అది విని లూఫీ చాలా ఎక్సైట్ అవుతాడనమాట. కట్ చేస్తే ఇంక వైపు ఎబిసి టౌన్ లో నామి అండ్ ఉసోప్ మాట్లాడుకుంటూ ఉంటారు. షినోబు లా మనుషుల్ని అనుమానించింది కాబట్టి లా హట్ అయి అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటాడు. దానికి ఉసోప్ షినోబు మీద కోపంగా ఉంటాడు. నామి సర్ది చెప్పడానికి ట్రై చేస్తుంది. తన 20 years నుండి ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు అని వెయిట్ చేస్తుంది కదా. ఆ ఫ్లైయర్ సింబల్ వల్ల అందరూ దొరికిపోవడంతో తన అలా కోప్పడి ఉండొచ్చు. మనం తనను కూడా ఏమనడానికి లేదు అని మాట్లాడుకుంటూ ఉన్న టైంలో ఉసోప్ కి ఇద్దరు గొడవ పడుతున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. ఏంట్రా అని చెక్ చేస్తే కొమరోసాకి దగ్గర మోసపోయి డబ్బులు మొత్తాన్ని పోగొట్టుకుని ఫ్లవర్ క్యాపిటల్ నుండి తరిమేస్తే ఎబిసి టౌన్ కు వచ్చిన ముగ్గురు అక్కడ గొడవ చేస్తూ ఉంటారు. మీరు మాతో కలవకండి, మేము నోబుల్స్, మీకంటే గొప్ప వాళ్ళమని ఎబిసి టౌన్ వాళ్ళని తిడుతూ ఉంటారు. ఉసోప్ అదంతా చూసి అక్కడే ఉన్న ఒక ముసలావిడిని అడుగుతాడు, ఎందుకు వాళ్ళు అలా గొడవ చేస్తున్నారు అని. దానికి ఆ ముసలావిడ నవ్వుతూ చెప్తుంది, ఎవరెవరైతే లార్డ్ ఓరోచికి అగైన్స్ట్ గా ఉంటారో అండ్ డబ్బుల్ని పోగొట్టుకుని బ్యాంక్రప్ట్ అయి ఉంటారో వాళ్ళందరినీ ఈ టౌన్ లోకి పంపించేస్తారో. వాళ్ళు కొత్తగా వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి గర్వం ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళు ముగ్గురు నాకు బాగా తెలుసు. వాళ్ళ పేర్లు బింగో, బొంగో అండ్ బుంగో. ఈ బుంగో అనే వ్యక్తి రాత్రిపూట ఎవరు చూడకుండా ఇల్లు తగలబెట్టేసేవాడు. దానికి తనని పనిష్ చేయకుండా అక్కడుండే గార్డ్స్ కి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేవాడు. ఆ తర్వాత బొంగో అనే వ్యక్తి కాలిపోయిన ఇల్లుని కట్టించి డబ్బులు చేసుకుంటాడు. అండ్ లాస్ట్ లో ఆ బింగో అనే ప్రీస్ట్ ఆ ఫైర్ లో చనిపోయిన వ్యక్తులకి కర్మకాండ చేయడానికి ఇష్టం వచ్చినట్టు డబ్బులు చార్జ్ చేసి వాళ్ళని ఇంకా పేదరికంలోకి నెట్టేస్తాడు. వీళ్ళు ముగ్గురు కొమరోసాకిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు అండ్ తనకి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అన్ని కొనిచ్చారు. నాకు తెలిసి పైనుండి దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు అనుకుంటా. అందుకే వీళ్ళని తన చేతుల్లో మోసం చేయించి ఇక్కడికి పంపించాడు. యాసు వాళ్ళు కూడా మనుషులే అని చెప్పి వాళ్ళకి ఉండడానికి ప్లేస్ అండ్ కొంచెం ఫుడ్ పెడితే కొంచెం కూడా కృతజ్ఞత అనేది లేకుండా అందరి మీదకి గొడవకు వస్తున్నారు అని ఆ ముసలావిడ నామితో అండ్ ఉసోప్ తో చెప్తుంది. అండ్ ఉసోప్ కూడా వాళ్ళిద్దరిని చూసి గుర్తుపడతాడు. కొమరోసాకిని ఊరేగింపుకి తీసుకెళ్లినప్పుడు వీళ్ళు ముగ్గురు తనని అటాక్ చేయడానికి ట్రై చేశారని. అండ్ నామికి అర్థమవుతుంది కొమరోసాకి కావాలనే ప్లాన్ చేసి వీళ్ళ ముగ్గురిని మోసం చేసింది అని. ఇదిలా ఉంటే యాసు ఫ్లైర్ ని తీసుకొని వచ్చి సాంజీ, రాబిన్, ఫ్రాంకీ, షినోబు అండ్ కాంజురోతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఈ ఫ్లైర్ ని అందరికీ చూపించి ఇది జస్ట్ ఒక జోక్ అని అందరినీ నమ్మిస్తే బాగుంటుంది. అప్పుడే మన బ్రదర్స్ అందరూ బయటపడతారో. మీరు కినిమోన్కి చెప్పండి వాళ్ళు ఇంకా ఓడిపోలేదని, మీకోసం మేం కూడా పోరాడతామని. ఇంకా బ్యాటిల్ కి 1 week మాత్రమే ఉంది కాబట్టి థింగ్స్ అన్ని చాలా బిజీ అవబోతున్నాయి. మనం ఈ సిచ్యువేషన్ ని అలాగే వదిలేస్తే మన వాళ్ళు చాలా మంది ప్రాణాలు కోల్పోతారు అని యాసు సాంజీ వాళ్ళతో మాట్లాడేసి బయటికి వెళ్ళిపోతాడు. అది చూసి సాంజీ షినోబు అండ్ కాంజురో అని అడుగుతాడు, ఈ వ్యక్తికి ఇంత ఎలా తెలుసు? తను చాలా మంచి వ్యక్తి అని మాకు అర్థమైంది, కానీ టోనో యాసు ఎవరు అని షినోబు అండ్ కాంజురో అని అడిగితే వాళ్ళిద్దరూ మాకు తెలియదు అని చెప్పి చెప్తారు. అది విని సాంజీ, ఫ్రాంకీ అండ్ రాబిన్ వాళ్ళు షాక్ అవుతారనమాట. అప్పటి నుంచి అతను అంత క్లోజ్ గా మాట్లాడుతున్నాడు, వారి గురించి అంతా తెలిసినట్టే చెప్తున్నాడు, అయినప్పటికీ తను ఎవరో మీకు తెలీదా అని అడిగితే వాళ్ళు తెలీదు అని చెప్తారనమాట. ఇదిలో ఉంటే యాసు ఊర్లో ఉండే ముసలోళ్ళందరి దగ్గరికి వెళ్లి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ని, వాటర్ ని అరేంజ్ చేసి వాళ్ళ హెల్త్ జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. సో యాసుని ఎబిసు టౌన్ లో ఉండే ప్రతి ఒక్కరు ఇష్టపడుతుంటారనమాట. సో ఉసోప్ అక్కడ ఉండే ముసలావిడితో, టోనో యాసు చాలా మంచివాడు కదా, తనందరికీ ఫుడ్ ఎలా షేర్ చేయగలుగుతున్నాడు అని అడిగితే దానికి ఆ ముసలావిడ, తనందరికీ ఫుడ్ షేర్ చేస్తున్నాడంటే తన దగ్గర చాలా ఉంది అని మీరు అనుకోకండి. మేము మాన్యువల్ లేబర్ ఎంత చేసినా మాకు ఒక్క పూటకు సరిపోయే ఫుడ్ కూడా దొరకదు. తను మిగతా వాళ్ళకి హెల్ప్ చేయడానికి తన ఒక్కగానొక్క కూతురు టోకోని క్యాపిటల్ లో జాబ్ కోసం పంపించేశాడు. తను ఎర్న్ చేసే డబ్బులన్నింటినీ వాళ్ళ నాన్న దగ్గరికి ఇస్తుంది అండ్ ఆ డబ్బుతో తన ధాన్యాన్ని కొని ఇక్కడ ఉండే ముసలి వాళ్ళకి పంచుతుంటాడు. కొన్నిసార్లు తను కూడా తినకుండా చుట్టూ ఉన్న వాళ్ళకి పంచేస్తాడు. తన ముఖంలో ఆనందం చూసి మీరు మోసపోకండి, తను చాలా పెద్ద పెద్ద బాధలనే మోస్తున్నాడు, తను లిటరలీ మాకు ఒక సెయింట్ అని ఆ ముసలావిడ ఉసోప్ వాళ్ళకి చెప్తుంది. సో యాసో కూతురు టోకో అని ముసలావిడ చెప్పగానే ఉసోప్ కి టోకో గుర్తొస్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు ఉడన్ ప్రిజన్ లో లూఫీ అండ్ హ్యూగరో సూమో రెజ్లింగ్ లో ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ హ్యూగరో లూఫీ నేర్చుకోవాలనుకుంటున్న టెక్నిక్ ని తనకి నేర్పించడానికి ట్రై చేస్తుంటాడనమాట. ఈ ప్రాసెస్ లో లూఫీ చాలా మంది వార్డర్స్ ని ఒకరి తర్వాత ఒకరిని ఓడిస్తుంటాడు, గానీ తను అనుకున్నట్టు టచ్ చేయకుండా కొట్టడం తనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది. హ్యూగరో లూఫీకి
లూఫీకి నేర్పించడానికి ట్రై చేస్తుంటాడు. అండ్ వానోలో హాకీని రియూ అంటారని చెప్పి చెప్తాడు. సో ఇలా లూఫీ ప్రాక్టీస్ చేస్తూ చాలా మంది వార్డెన్స్ ని ఓడిస్తాడు. అలాగే రాత్రి కూడా అయిపోతుంది. అక్కడున్న స్పెక్టేటర్స్ తో పాటు క్వీన్ కూడా రెస్ట్ తీసుకోవడానికి వెళ్తాడు. లూఫీ అండ్ హ్యోగరో మాత్రం ఆ రింగ్ మీద పడుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి ఫుడ్ కూడా బెటర్. సో వీళ్ళిద్దరు రింగ్ లో ఉన్నప్పుడు హ్యోగరో లూఫీని నువ్వు కైడోని ఎందుకు ఓడించడానికి ట్రై చేస్తున్నావు లూఫీ అని అడుగుతాడు. దానికి లూఫీ ఇక్కడ గార్డ్స్ చాలా మంది ఉన్నారు, వీళ్ళు వింటే మనకు ప్రాబ్లం అవుతుంది అని తన కాంకరస్ హాకీని యూజ్ చేసి అక్కడ ఉండే గార్డ్స్ అందరినీ పడగొడతాడు. ఆ తర్వాత హ్యోగరోతో ఈ సీలో 4 ఎంపరర్స్ ఉన్నారు, వాళ్ళలో కైడో కూడా ఒకడు. నేను పైరెట్ కింగ్ అవ్వాలనుకుంటున్నాను, సో వీళ్ళందరినీ ఖచ్చితంగా ఓడించాలి అని అంటే దానికి హ్యోగరో ఏంటి పైరెట్ కింగా, అయితే నువ్వు రాజర్ లా అవ్వాలనుకుంటున్నావా అని అడుగుతాడు. రాజర్ పేరు విరగానే లూఫీ షాక్ అవుతాడు. నీకు రాజర్ తెలుసా అని అడిగితే దానికి హ్యోగరో రాజర్ చాలా సంవత్సరాల క్రితం ఈ ఐలాండ్ లోకి వచ్చాడు అని చెప్తే దానికి లూఫీ అవును కినమాన్ కూడా ఇదే చెప్పాడు అని అంటాడు. కినమాన్ పేరు వినగానే హ్యోగరో షాక్ అవుతాడు. నీకు కినమాన్ ఎలా తెలుసు అని అడిగితే ఇంతలోనే అక్కడికి రైజో అండ్ కారిబు వచ్చేస్తారు. రైజో కారిబుని విడిపించేస్తుంటాడనమాట. హ్యోగరో రైజోని చూసి షాక్ అవుతాడు. అండ్ రైజో జరిగిందంతా హ్యోగరోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఆ ఎక్స్ప్లెనేషన్ మొత్తం వినగానే హ్యోగరో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రైజో వాళ్ళు 20 సంవత్సరాలు టైం ట్రావెల్ చేసి అక్కడికి వచ్చారని తెలుసుకుంటాడు. ఒక పక్క రైజో అండ్ హ్యోగరో ఇద్దరు మాట్లాడుకుంటుంటే లూఫీకి మాత్రం కన్నంతా కారిబు మీదే ఉంటుంది. ఎందుకంటే కారిబు ఒకసారి లూఫీ వాళ్ళని చంపడానికి ట్రై చేశాడు కాబట్టి. లూఫీ కారిబుని వెళ్ళిపోమని అడిగితే కారిబు లూఫీతో మీరు నా మీద ఎందుకు అంత కోపం పెంచుకున్నారో, నేను మీ కింద పని చేయడానికి రెడీగా ఉన్నాను బాస్, మీరు గనక నన్ను క్షమించి మీరు ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు షిప్ లో కొంచెం ప్లేస్ ఇస్తే మీరు చెప్పిందల్లా నేను చేస్తాను, నేను ఆల్రెడీ చాలా మారిపోయాను, మీరు నా గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని లూఫీని బతిమాలుకుంటాడు. సో లూఫీ కాసేపు కారిబుని చూసి సరే అయితే నువ్వు మారిపోయావు అంటున్నావు కాబట్టి నువ్వు మాతో ఉండడానికి యాక్సెప్ట్ చేస్తున్నాను అని కారిబుని యాక్సెప్ట్ చేస్తాడు. అది చూసి కారిబు స్టన్ అవుతాడనమాట. ఏంట్రా ఇంత ఈజీగా ఒప్పేసుకున్నాడు, కొంపదీసి నన్ను లేపేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అని కారిబుకు కొత్త డౌట్లు స్టార్ట్ అవుతాయి. కట్ చేస్తే ఇంకోవైపు రైజో కినమాన్ అండ్ మొమనోస్కే వాళ్ళ గురించి తెలుసుకున్న హ్యోగరో బాధలో ఏడవడం స్టార్ట్ చేస్తాడు. నేను చావడానికి రెడీ అయిపోయి ఉన్నాను, లూఫీ వాళ్ళు కనుక రాకపోతే నేను ఎప్పుడో నా ప్రాణాలు వదిలేసేవాడిని, మీ రెడ్ స్కాబర్డ్స్ అందరూ బతికే ఉన్నారని తెలుసుకుని కౌజుకి క్లాన్ ని రివైవ్ చేయడానికి మొమనోస్కే తిరిగి వచ్చాడని తెలుసుకుని నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ రెబిలియన్ కి రెడీ అవుతున్నారంటే నా సైడ్ నుంచి కూడా నేను ఒకటి ప్రామిస్ చేస్తాను అని హ్యోగరో మోకాళ్ళ మీద పడి రైజో అండ్ స్ట్రా హ్యాట్ లూఫీ నేను ముసలివాన్ని అయి ఉండొచ్చు కానీ నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాను, నా అసిస్టెన్స్ ని మీరు యాక్సెప్ట్ చేయండి అని అడుగుతాడు. అది విని రైజో చాలా హ్యాపీగా లూఫీతో లూఫీ మనం ఇంతకంటే పెద్ద హెల్ప్ ని ఎక్కడ పొందలేం, ఎందుకంటే 20 ఏళ్ల క్రితం ఈయనే వానోలో గ్రేటెస్ట్ యాకుజా బాస్ గా ఉన్నాడు, ఈయన మనకి చాలా హెల్ప్ అవుతాడు అని చెప్పగానే లూఫీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంతలోనే హ్యోగరో లూఫీ వాళ్ళతో మీరు వార్ కోసం మనుషుల్ని వెతుకుతున్నారు అని నాకు అర్థమైంది, నాకు తెలిసి ఈ ఫేటే మనల్ని కలిపింది అనుకుంటా, అందుకే నువ్వు ఉడానికి వచ్చావు. ఇప్పుడు మనం ఉన్న మైనింగ్ క్యాంప్ లాగే ఇక్కడ 4 మైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి. ఈ ఉడాన్ లో 10,000 మంది పైగా ప్రిజనర్స్ ఉన్నారు. ఇక్కడికి చాలా మంది తప్పులు చేసి రాలేదు, ఒరోచికి అగైన్స్ట్ గా రెబిలియన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. నాలాగే ఎవరైతే కౌజుకి క్లాన్ కి సపోర్ట్ గా ఉన్నారో ఆ అందరు యాకుజా లీడర్స్ ని ఇదే ప్రిజన్ లో ఉంచారో మనం ఒక్క మాట చెప్తే చాలు వీళ్ళందరూ మన కాజ్ కోసం ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ ఇంకోటి రైజో నీకు ఆ సెల్ గురించి తెలుసు కదా, ఆ సెల్ లో కావా మట్సు ఉన్నాడు, తనను కూడా మనం రిలీజ్ చేయాలి అని చెప్తే వాళ్ళ కాజ్ కోసం చాలా మంది హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారని తెలుసుకొని లూఫీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ గట్టిగా అరుస్తుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు బిగ్ మామ్, చాపర్, ఒకిక్కు అండ్ మొమనోస్కే క్రొకడైల్ మీద ట్రావెల్ చేసుకుంటూ ఉడాన్ ప్రిజన్ కి చాలా దగ్గరగా వచ్చేస్తుంటారు. ఇంకో పక్క చాపర్ కేమో భయంగానే ఉంటుంది, బిగ్ మామ్ అక్కడికి వెళ్తే ఏమేం జరుగుతుందో, అసలు దీన్ని అక్కడికి తీసుకెళ్లడం మంచిదేనా అని. కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే ఫ్లవర్ క్యాపిటల్ లో ఫుకురో కుజు ఒరోచికి ఒక న్యూస్ చెప్పడానికి వెళ్తాడు. కానీ ఒరోచి మాత్రం దేన్ని వినే పరిస్థితుల్లో ఉండడు, ఎందుకంటే తను ఎంతగానో ప్రేమించిన కుమరసాకి చనిపోయిందని తను అనుకుంటూ ఉంటాడు కాబట్టి. ఫుకురో కుజు విచింగ్ హవర్ బై ఎవరో కనిపెట్టేశామని ఒరోచికి చెప్తాడు. ఈ విచింగ్ హవర్ బై ఎవరంటే అర్ధరాత్రి పూట ఫ్లవర్ క్యాపిటల్ లో దొంగతనాలు చేసి పేదవాళ్ళకి పనిచేసేవాడనమాట. సో తను ఎవరో కనిపెట్టామని చెప్తే ఒరోచి పట్టించుకోడు. కుమరోసాకి చనిపోయినందుకు నాకు ఎంత బాధగా ఉందో తెలుసా అని ఫుకురో కుజు మీద అరుస్తాడు. దానికి ఫుకురో కుజు మీకు అగైన్స్ట్ గా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి, కాకపోతే తను మిమ్మల్ని ధిక్కరించింది, అది గనక బయట వాళ్ళకి తెలిస్తే మీ పరువు పోతుంది, ఇక్కడ మీ డిగ్నిటీనే అన్నిటికంటే ఎక్కువ మ్యాటర్ చేస్తుంది కాబట్టి క్యోషురో తీసుకున్న డెసిషనే కరెక్ట్, తనని చంపేయడమే మంచిది. అండ్ మీరు మర్చిపోకూడని విషయం ఏంటంటే విచింగ్ హవర్ బై పేదవాళ్ళకి హెల్ప్ చేసి తను వాళ్ళకి చాలా దగ్గర అయిపోయాడు, తనను మనం పట్టుకునేసాం, తను ఎవరో తెలిస్తే మీరు ఈ మ్యాటర్ నన్ను ఈజీగా వదిలేయరు అని తన ఐడెంటిటీ చెప్తే ఒరోచి ఆశ్చర్యపోతాడు, తను ఇంకా బతికే ఉన్నాడా అని. దానికి ఫుకురో కుజు అడుగుతాడు వాడిని మనం ఏం చేద్దాము అని. దానికి ఒరోచి తనని వేరే వాళ్ళకి ఎగ్జాంపుల్ గా చూపించాలి, వాడిని ఎలా చంపాలంటే వానోలో ఉండే ప్రతి ఒక్కరు భయపడాలి, అందుకే లైట్ స్క్రోల్స్ ని అరేంజ్ చేయండి, ఆ లైట్ స్క్రోల్స్ ద్వారా వానో మొత్తం ఆ ఎగ్జిక్యూషన్ ని చూడాలి అని అంటే అక్కడే ఉన్న క్యోషురో మీరు ఇదే చెప్తారని నాకు బాగా తెలుసు, అందుకే లైట్ స్క్రోల్స్ ని ఆల్రెడీ అరేంజ్ చేశాను, ఈ రోజు కుమరోసాకి ఫ్యూనరల్, ప్రతి ఒక్కరు దాన్ని చూడడానికి గ్యాదర్ అవుతారు, సో అందుకే ఇదంతా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టాను. కుమరోసాకి ఫ్యూనరల్ దగ్గరే విచింగ్ హవర్ బాయ్ ని కూడా మనం
చంపబోతున్నామని అంటే ఒరోచి గట్టిగా నవ్వడం స్టార్ట్ చేసి వానలో ఇద్దరు పెద్ద సూపర్ స్టార్స్ ఒకటే రోజు ఫ్యూనరల్ చేసుకోబోతున్నారంటే ఎంత విచిత్రంగా ఉందో కదా అని గట్టిగా నవ్వుతాడు. కట్ చేస్తే ఇంకోవైపు కైడో క్వీన్ కి ఫోన్ చేసి కొమరోసాకి చనిపోయిందనే విషయం చెప్తాడు. కొమరోసాకిని క్వీన్ కూడా ఇష్టపడుతుంటాడు కాబట్టి తను చనిపోయిందనే విషయం తెలుసుకొని బాగా ట్రామటైజ్ అవుతాడు. అండ్ ఫ్లవర్ క్యాపిటల్ ఉంటే ఇది లైవ్ టెలికాస్ట్ అవ్వబోతుంది అని తెలిసి ఫాస్ట్ గా లైట్ స్క్రోల్ ని ఆన్ చేయమని అడుగుతాడు. సో లూఫీ వాళ్ళు ఉండే సుమో రెజ్లింగ్ స్టేజ్ దగ్గర ఆ స్క్రీనింగ్ కూడా వేసుంటారనమాట. ఒక పక్క క్వీన్ బాధలో ఉంటే లూఫీ క్వీన్ ని పిలిచి మేము పొద్దునే నుండి వెయిట్ చేస్తున్నాం, ఫైట్ చేయడానికి ఎవరన్నా పంపిస్తావా లేదా అని అడుగుతాడు. క్వీన్ లూఫీని అండ్ హ్యోగిరోని ఇద్దరిని చూసి ఫుల్ గా షాక్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే ముందు రోజు నైట్ ఫుడ్ ఏమీ పెట్టకపోయినా వీళ్ళేంట్రా ఇంత లావ్ అయిపోయారు అని. యాక్చువల్లీ వాళ్ళకి ఫుడ్ తీసుకొని వచ్చింది మన రైజో అండ్ కారిబు వాళ్ళే. యాక్చువల్లీ వీళ్ళు తిన్న ఫుడ్ క్వీన్ ఎంతగానో ఇష్టంగా తెచ్చుకున్న ఓషిరోకో. సో ఈ విషయం క్వీన్ కి ఎలా చెప్పాలి అని గార్డ్స్ ఆలోచిస్తూ ఉండగానే స్క్రీనింగ్ స్టార్ట్ అవుతుంది. అందరూ స్క్రీన్లకు అతుకుపోతారు. కట్ చేస్తే ఇంకోవైపు కురీలో షుటన్ మారు అండ్ తన మనుషులుండే హైట్అవుట్ ని పూర్తిగా కాల్ చేసి ఉంటారు. అండ్ ఆ కాల్ చేసిన చోట హోల్డెమ్ మనిషి ఒకడు ఉంటాడనమాట. అది షుటన్ మారు వాళ్ళు చూసి ఖచ్చితంగా ఇది హోల్డెమ్ మనుషులే చేశారని ఫిక్స్ అయిపోతారు. సో వాళ్ళ మీద అటాక్ చేయడానికి షుటన్ మారు చాలా కోపంగా బాకురా టౌన్ వైపు వెళ్తారు. యాక్చువల్లీ ఆ మంట పెట్టింది హోల్డెమ్ మనుషులు కాదు, కినిమాన్ వాళ్ళు. కైడోకి అండ్ షుటన్ మారుకి గొడవ పెట్టడానికి కినిమాన్ ఇది ప్లాన్ చేసి ఉంటాడనమాట. ప్రాబ్లం క్రియేట్ చేసింది షుటన్ మారు వాళ్ళ సైడ్ మాత్రమే కాదు, బాకురా టౌన్ లో హోల్డెమ్ మనుషుల దగ్గర కూడా. హోల్డెమ్ కి ఒక స్లిప్ దొరుకుంటుంది. అందులో మేము హెడ్ మౌంటైన్ మీద ఉంటాము, మీ ఫుడ్ దొంగతనం చేసింది మేమే అని షుటన్ మారు సంతకం దాని మీద ఉంటుందన్నమాట. హోల్డెమ్ కి షుటన్ మారు బేస్ మొత్తం మంటల్లో కాలిపోతుంది అని తెలుసుకొని తను కూడా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు నదరన్ గ్రేవ్ యార్డ్ రింగో దగ్గరికి మన బ్రూక్ ఒక ఇంటి దగ్గరికి వెళ్తే ఆ ఇంటి లోపల జోరో, హియోరి అండ్ టోకో పడుకొని ఉండడం చూసి బ్రూక్ షాక్ అవుతాడు. ఒక అందమైన అమ్మాయి జోరో పక్కన పడుకొని ఉండడం చూసి బ్రూక్ బాగా కుళ్ళుకుంటాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు బ్రూక్ అని అడిగితే కినిమాన్ నన్ను టెంపుల్ దగ్గర ఉండమన్నాడు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని భూతం లాగా భయపెట్టమన్నాడు, గోస్ట్ ఉన్నాయనే రూమర్ అందరూ స్ప్రెడ్ చేయాలి కాబట్టి నేను లేని టైంలో మీరు ఇక్కడికి వచ్చారు అని చెప్తాడు. ఆ తర్వాత జోరో దగ్గర నుంచి హియోరి అండ్ ఓటోకో గురించి తెలుసుకుంటాడనమాట. తనే మొమోనోస్కో చెల్లి అని. ఆ తర్వాత బ్రూక్ మాటల్లో విచింగ్ హవర్ బాయ్ దొరికిపోయాడు, తనని కుమరోసాకి ఫ్యూనరల్ లో ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు, తను పేదవాళ్ళకి డబ్బులు పంచేవాడు, అలాంటి వాడు చనిపోబోతున్నాడంటే బాధేస్తుంది అని చెప్తే హియోరి షాక్ అవుతుంది. విచింగ్ హవర్ బాయ్ తన గురించి ఎలా తెలిసింది, తన ఐడెంటిటీ మిస్టరీ కదా అని అంటే దానికి బ్రూక్ లేదు, ఆ విచింగ్ హవర్ బాయ్ ఎబిసు టౌన్ కి చెందిన యాసు అని తెలిసింది, తన అక్కడ బాగా ఫేమస్ అంట అని అంటే జోరో యాసు పేరు వినగానే షాక్ అవుతాడు. ఏంటి టోనో యాసునా అని. పక్కనే ఉన్న టోకో కూడా ఏంటి మా నాన్న అని నవ్వుతూ షాక్ అవుతుంది. వాళ్ళ నాన్నని చంపబోతున్నారని తెలుసుకుని తనని చూడ్డానికి ఫ్లవర్ క్యాపిటల్ వైపు పరిగెడుతూ వెళ్తుందన్నమాట. జోరోని అక్కడే రెస్ట్ తీసుకోమని హియోరి టోకో వెనకాల పరిగెడుతూ వెళ్తుంది. ఎందుకంటే క్యాపిటల్ లో ఉండే ఒరొచ్చి మనుషులు తనను కూడా చంపడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి హియోరి జోరోని అక్కడే ఉండమన్నా తను చెప్పేది వినకుండా వాళ్ళతో పాటే ఫ్లవర్ క్యాపిటల్ కి వస్తానంటాడు. సో అందరూ కలిసి ఫ్లవర్ క్యాపిటల్ వైపు బయలుదేరతారు. కట్ చేసే ఫ్లవర్ క్యాపిటల్ లో కొమరోసాకి ఫ్యూనరల్ స్టార్ట్ అయి ఉంటుంది. అక్కడ ఉండే జనాలందరూ ఏడుస్తుంటారు. ఈ వానోలోనే అందమైన అమ్మాయి నువ్వే, ఈ వానోకి ట్రెజర్ నువ్వు, అలాంటిది ఇంత ఫాస్ట్ గా చనిపోయావా అని. ఒక పక్క కొమరోసాకిది ఊరేగింపు జరుగుతుంటే ఇంకో పక్క దాన్ని ఎబిసు టౌన్ లో స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎబిసులో ఉండే జనాలు విచింగ్ హవర్ బాయ్ ఎవరో కాదు వాళ్ళ యాసునే అని తెలుసుకొని గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత స్క్రీనింగ్ లో షినోబు అండ్ కాంజురో ఇద్దరు యాసును చూసి తనని మొత్తానికి గుర్తుపడతారు. యాసు వీళ్ళని ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు తన తలని కవర్ చేసుకుని ఉంటాడు. తన ఎగ్జిక్యూషన్ అప్పుడు ఆ హెడ్ మాస్క్ ని తీసేశారు కాబట్టి తన హెయిర్ స్టైల్ బయటకు వచ్చి ఉంటుంది. ఆ హెయిర్ స్టైల్ చూడగానే షినోబు అండ్ కాంజురో తన ఒకప్పుడు కౌజుకి క్లాన్ కి సపోర్ట్ చేసిన లార్డ్ దైమో యాసు ఈ అని వాళ్ళు చెప్తారు. తన హెయిర్ స్టైల్ చూసి గుర్తుపట్టింది షినోబు వాళ్ళు మాత్రమే కాదు, ఫ్లవర్ క్యాపిటల్ లో ఉండే చాలా మంది మనుషులు అండ్ ఎబిసు ప్రజలు కూడా. ఈ యాసు అనే వ్యక్తి ఇప్పుడు మాత్రమే కాదు తనని ప్రజలు ఎప్పటి నుంచో ప్రేమిస్తుంటారో. సో ఈ ఎగ్జిక్యూషన్ ని వెంటనే ఆపమని అక్కడ ఉండే జనాలందరూ గొడవ చేస్తుంటారనమాట. అది చూసి యాసు అయితే మీరు ఇప్పటి వరకు నన్ను మర్చిపోలేదా, మీరు నా కోసం ఎంత అడుక్కున్నా ఈ ఓరొచ్చి మాత్రం నన్ను ప్రాణాలతో వదలడు, కానీ ముందుగా నేను మిమ్మల్ని ఒక దాని గురించి క్షమాపణ కోరాలి, ఆ ఓరొచ్చి పెద్ద పిచ్చోడు, నేను దీని తర్వాత ఎలాగో చావడానికి ఫిక్స్ అయిపోయాను అని చెప్తాడు. కట్ చేస్తే వాళ్ళ నాన్న ప్రాణాలను కాపాడాలని టోకో ఫ్లవర్ క్యాపిటల్ వైపు పరిగెడుతూ వస్తుంటుంది. తన వెనకాల జోరో వాళ్ళు కూడా వస్తుంటారు. ఇప్పుడే మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ లో యాసు వానో పోర్ట్ ని గార్డ్ చేస్తూ ఒక పెద్ద మిలిటరీ తన కింద పనిచేస్తున్నట్టు చూపిస్తారు. ఎందుకంటే తన ఆ టైంలో ఒక పెద్ద దైమో కాబట్టి. అండ్ యాసు అప్పటి షోగన్ కొడుకైన ఓడెన్ తో చాలా క్లోజ్ గా ఉన్నట్టు కూడా చూపిస్తారు. యాసు ఓడెన్ ని అడ్మినిస్ట్రేషన్ లో పార్టిసిపేట్ చేయమని అడిగితే దానికి ఓడెన్ ఒప్పుకోకుండా నన్ను మా నాన్న క్యాపిటల్ నుండి బహిష్కరించారు, అసలు ఆయన నన్ను ఫ్యామిలీగా కన్సిడర్ చేస్తున్నాడో లేదో కూడా నాకు తెలియదు, అండ్ ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు మా నాన్న తర్వాత మీరే కింగ్ అవుతారని చెప్పి మాట్లాడుకుంటున్నారు, సో నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అంటే యాసు ఓడెన్ నెత్తి మీద ఒక మొటికాయ వేసి రేపు పొద్దున్నే వానోకి షోగన్ అయ్యేది నేను కాదు నువ్వు, మీ నాన్న నేను క్యాపిటల్ నుండి ధర్మేసింది నువ్వు బాగుపడతావని, నీ మీద ప్రేమతోనే అది ఆయన చేశారు, నీకు అది అర్థం అవ్వట్లేదా అని అంటే దానికి ఓడెన్ నువ్వు చెప్పింది బాగానే ఉంది యాసు, కానీ నాకు సముద్రంలోకి వెళ్లాలని ఉంది అని అంటే అలా
మనం సముద్రంలోకి వెళ్ళకూడదు, అది ప్రొహిబిటెడ్ అని అంటే ఒడెన్ యాసుతో అయితే ఈ దేశాన్ని మార్చాలి, ఇందులో చాలా తప్పులున్నాయని అనేసరికి యాసు మళ్ళీ ఒడెన్ని కొడతాడు. నువ్వు చాలా సెల్ఫిష్ గాడివే, ఫస్ట్ నువ్వు ప్రాపర్ వారియర్ కా, ఆ తర్వాతే ఏవైనా అని తనని మందలిచ్చుంటాడనమాట. సో యాసు చనిపోయే ముందర తనకి ఇవన్నీ గుర్తొస్తుంటాయి. అక్కడ ఉండే జనాలందరూ యాసుని గుర్తుపట్టి ఆ ఎగ్జిక్యూషన్ ఆపమని అందరినీ బతిమాలుకుంటుంటే అక్కడుండే ఒకడు గట్టిగా, మేము ఇతన్ని నిన్న నైట్ క్యాప్చర్ చేశాం, ఇన్ని రోజులు క్యాపిటల్ లో చాలా మంది దగ్గర దొంగతనాలు చేస్తుంది ఇతన్ని పట్టుకున్నాక మాకు అర్థమైంది ఒకప్పుడు హకుమైకి దైమోగా ఉన్నది ఇతనే అని. షోగన్ ఓరోచికి అగైన్స్ట్ గా మాట్లాడినందుకు, రెబలియన్ కి అందరినీ రెడీ చేసినందుకు, ఓరియన్ కుమరోసాకి ఫ్యూనరల్ లోనే ఇతన్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం, క్యాపిటల్ లో ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసింది ఇతనే అని ఇతనే ఒప్పుకున్నాడు. అండ్ విచింగ్ హవర్ బాయ్ కూడా ఇతనే అనేసరికి యాసు పైన నుండి ఆ విచింగ్ హవర్ బాయ్ నేను కాదు, ఎలాగో చనిపోబోతున్నాను కదా, నాకు కొంచెం అటెన్షన్ దొరుకుతుందని ఆ పేరు వాడుకున్నాను, మీ అందరికీ అబద్ధం చెప్పినందుకు సారీ, మీరు అనుకుంటున్న హీరో నేను కాదు అనగానే అక్కడున్న గార్డ్స్ అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే విచింగ్ హవర్ బాయ్ తిరిగే టైంలో కాకుండా ఇతన్ని వేరే టైంలో క్యాప్చర్ చేసి ఉంటారు. అండ్ ఎక్స్ డ్రేక్ కి అర్థమవుతుంది కుమరోసాకి ఫ్యూనరల్ కి వచ్చే అటెన్షన్ ని తన వైపు తిప్పుకోవడానికి విచింగ్ హవర్ బాయ్ పేరుని వాడుకున్నాడని. సో డ్రేక్ ఇలా ఆలోచిస్తూ ఉంటే తన మనుషులు వచ్చి తనకి ఇన్ఫార్మ్ చేస్తారు ఇబిసు టౌన్ లో ఉండే మనుషులందరూ ఫ్లవర్ క్యాపిటల్ లోపలికి ఎంటర్ అయిపోయారని. అండ్ వాళ్ళని ఎంత ఆపడానికి ట్రై చేస్తున్నా వాళ్ళు ఆగట్లేదని. బాసిల్ హాకిన్స్ ఆ జనాలు చూసి ఇతను మనం అనుకున్న దానికంటే చాలా పెద్ద ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అనుకుంటా, అందుకే అంతమంది జనాలు వస్తున్నారు, ఇతన్ని లైవ్ లో అందరూ చూస్తూ ఉండగా చంపాలనుకోవడం లార్డ్ ఒరోచి తీసుకున్న బ్యాడ్ డెసిషన్ అనుకుంటా, ఇది మనకే అగైన్స్ట్ గా మారేలా ఉంది అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఇంతలోనే యాసు అక్కడ ఉండే జనాలందరినీ చూస్తూ, మీరు సర్వ్ చేస్తున్న ఆ షోగన్ ఓరోచి ఒక ఈడియట్, వాడు తన సపోర్టర్స్ ని కాదు ఇక్కడ ఉండే జనాల లైఫ్స్ కూడా చాలా దారుణంగా మార్చేశాడు. ఒకసారి అందరూ ఈ ఫ్లవర్ క్యాపిటల్ బ్యూటీని చూడండి, వానో ఎంత అందంగా ఉంటుందో, వానో అందమే మన ఆనందం అండ్ మన ప్రైడ్ కూడా. ఈ నేషన్ ని కొన్ని సంవత్సరాలుగా కౌజికి క్లాన్ వాళ్ళు నిర్మించారు అని అంటే క్యాజల్ నుండి తన ఎగ్జిక్యూషన్ వైపు బయలుదేరిన ఒరోచికి ప్యాంట్ లో తడిసిపోతూ ఉంటుంది. యాసు ఏదో పెద్ద స్పీచ్ ఇవ్వబోతున్నాడనే. సో యాసు కంటిన్యూ చేస్తూ, నీకు నేను చెప్పేది వినిపిస్తుందా ఓరోచి, నువ్వు చేసిందల్లా ఈ ఫారెస్ట్లని, ల్యాండ్స్ ని, రివర్స్ ని, విలేజెస్ ని అన్నిటినీ పొల్యూట్ చేసి డెస్ట్రాయ్ చేయడం మాత్రమే, అది కూడా నీ స్వార్థం కోసం. నువ్వు వానకు పట్టిన ఒక చీట పురుగు లాంటి వాడివి, వాడి గురించి పక్కన పెడితే ప్రజలందరికీ నా తరపు నుండి క్షమాపణ చెప్పాలి. మీరు ఇన్ని రోజులు వానలో సర్క్యులేట్ అయిన ఆ రిడిల్ ఇమేజ్ ని చూశారు కదా, 20 ఏళ్ల క్రితం కౌజుకి క్లాన్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేశారు. ఓరోచి మీద పగ తీర్చుకోవడానికి నా దగ్గర స్ట్రెంత్ లేదు, ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాను, అందుకే ఆ ఇమేజ్ ని క్రియేట్ చేశాను, అదంతా ఒక ప్రాంక్ మాత్రమే. 20 ఏళ్ల క్రితం ఓడన్ చనిపోయిన తర్వాత ఈ ఓరోచి మా దగ్గరికి వచ్చాడు, నలుగురు దైమోల్ని తనతో కలవమని అడిగాడు, మేమెవ్వరూ దానికి ఒప్పుకోలేదు. ఆ ఓరోచి అనుభవిస్తున్నదంతా కౌజుకి క్లాన్ పెట్టిన భిక్ష, తన దగ్గర నుంటే షోగన్ త్రోన్ ని లాక్కున్నాడు, కూడా మోసం చేసి. అలాంటి వాడికి మేమెందుకు సర్వ్ చేయాలి, అందుకే మేము తనతో కలవడానికి ఒప్పుకోకుండా ఫైట్ చేయడానికి రెడీ అయ్యాం. కానీ తన వెనకాల ఆ మోన్స్టర్ కైడో ఉన్నందువల్ల మేము వెంటనే ఓడిపోవాల్సి వచ్చింది. ఆ రోజే చనిపోయి ఉంటే బాగుండేది, కానీ నేను బ్రతికి బయటపడ్డాను. ఇన్ని రోజులు ఎబిసు టౌన్ లో మారు వేషంలో తిరగడం స్టార్ట్ చేశాను. నాకు ఆ జీవితం నచ్చలేదు, ఏజ్ అయిపోయి ఓల్డేజ్ లో చనిపోవడం నాకు ఇష్టం లేక ఎలాగైనా ఓరోచిని భయపెట్టాలని డిసైడ్ అయ్యాను. ఓరోచి కౌజుకి క్లాన్ చూసి భయపడతాడని నాకు బాగా తెలుసు, అందుకే ఆ సింబల్ ని రెడీ చేశాను. అనుకున్నట్టుగానే వాడు ఆ సింబల్ ని చూసి అమాయక ప్రజల్ని జైల్లో పెట్టాడు అని చెప్తాడు. అది విని గార్డ్స్ అందరూ భయపడి చేస్తారు, ఎందుకంటే ఊరికే లోపలేశారంటే ఎవరు ఒప్పుకోరు, జనాలు తిరగబడతారు. సో యాసు చెప్పింది విని ఓరోచి మీద తన గార్డ్స్ కే నమ్మకం పోతుంది. ఓరోచి చాలా ఫాస్ట్ గా యాసు చెప్పేది కంప్లీట్ చేసే లోపలే తనని చంపాలనుకుంటాడు. ఇంతలోనూ యాసు ఓరోచిని చూసి, మొత్తానికి వచ్చావా ఓరోచి, నిన్ను చూసి చాలా రోజులవుతోంది, నేను చెప్పేది విని నీ గుండెల్లో భయంగా ఉందా, నీలాంటి ఒక మనిషి ఒడన్ని ఎలా చంపగలుగుతాడు, అది నీ వల్ల అవ్వదు అని గట్టిగట్టిగా నవ్వుతాడు. యాక్చువల్లీ యాసు ఇదంతా ముందుగానే ప్లాన్ చేసి ఉంటాడనమాట, ఎందుకంటే కినిమాన్ వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఆ సింబల్ ని ఎనిమిస్ గుర్తుపట్టరు కాబట్టి బ్యాటిల్ రోజు అందరూ గ్యాదర్ అవ్వచ్చు అనుకున్నారు. కానీ ఆ సింబల్ గురించి ముందుగానే లీక్ అయిపోవడం వల్ల చాలా మంది వాళ్ళ మనుషులు క్యాప్చర్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళని ఎలాగైనా విడిపించాలని యాసు ఇదంతా ప్లాన్ చేసి కినిమాన్ కి ఒక లెటర్ రాసి ఉంటాడు. మీరు చేసిన ప్లాన్ ఫెయిల్ అయిందని నాకు అర్థమైంది, నేను నా ప్రాణాలు త్యాగం చేసి మీ ప్లాన్ ని నేను రీసెట్ చేస్తాను. దీనివల్ల వానలో ఉండే ప్రజలందరూ తన మీద నమ్మకం కోల్పోతారు. లాస్ట్ 20 ఏళ్లలో ఎవరు కైడోని ఓడించలేకపోయారో మీరు ఓడించండి అని రాసుంటారు. బ్యాక్ టు ద ప్రెజెంట్ యాసు అక్కడున్న ప్రజలందరితో, మీరు మీ పిల్లల కళ్ళని మూసేయండి, కౌజుకి క్లాన్ కి సర్వ్ చేసిన లాస్ట్ డైమో నేను, ఎబిసి టౌన్ ని ఇన్ని రోజులు జాగ్రత్తగా చూసుకున్న ఒక మంచి ఫ్రెండ్ ని నేను, నా జర్నీ ఇక్కడితో అయిపోతుంది, నాకు తెలిసి నా చావు నాకు ఆనందాన్ని ఇస్తుంది, అందుకే నేను పాడుతూ చనిపోతానని ఒక పాట పాడడం స్టార్ట్ చేస్తాడు. తను పాడడం స్టార్ట్ చేయగానే ఓరోచి తనని గన్తో కాలుస్తాడు. అండ్ తన చుట్టూ ఉన్న తన మనుషులు కూడా తనని గన్తో కాల్చేస్తారు. దెబ్బకి యాసు అక్కడే చనిపోతాడు. యాసు చనిపోవడం తన కన్న కూతురు కల్లారా చూస్తుంది. డాడీ డాడీ అని ఏడుస్తూ నవ్వుతుంటుంది. టోకో మాత్రమే కాదు, లార్డ్ యాసు చనిపోయాడే అని అక్కడుండే జనాలందరూ గట్టిగట్టిగా నవ్వుతూ కళ్ళల్లో నీళ్లతో ఘోరంగా ఏడుస్తుంటారో. ఎబిసు టౌన్ వాళ్ళు నవ్వడం చూసిన జోరోకి చాలా కోపం వస్తుంది.
ఉంటుంది. అక్కడ ఒక మనిషి చనిపోతే ఎందుకు వీళ్ళు ఇలా నవ్వుతున్నారు అని జోరో వాళ్ళ మీద కోపడుతుంటే హియోరి జోరోను ఆపుతుంది. వాళ్ళందరూ నవ్వట్లేదు, ఏడుస్తున్నారు. ఎబుసులో ఉండే ప్రజలు నవ్వడం తప్ప ఏ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేయలేరు. వాళ్ళ ఎక్స్ప్రెషన్ ని వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నారు. వాళ్ళు నవ్వడం తప్ప ఇంకేమీ చేయలేరని జోరోని పట్టుకొని ఏడుస్తుంది. అండ్ దీని అంతటికి కారణం స్మైల్ ఫ్రూట్సే అని జోరోతో చెప్తుంది అనమాట. ఇక్కడతో 942 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. ఎబుసు ప్రజలు ఎందుకు అలా నవ్వుతున్నారో, దాని వెనకాల రీజన్ ఏంటి, వాళ్ళ నాన్నని చూడడానికి వచ్చిన టోకోని ఒరొచ్చి వాళ్ళు చూసే సిచ్యువేషన్ ఏంటి అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో చూస్తాం. థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ట్యూస్డే కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.